ఇప్పుడు మేమైతే పెనుగొండలో ఫేమస్ అయిన ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమైన టెంపుల్. అక్కడికి చాలా అంటే చాలా ఫేమస్ మా చుట్టుపక్కల. టెంపుల్ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. కనబడుతున్నారు కదా అమ్మవారు. జనాలు కూడా చాలామంది వస్తూ ఉంటున్నారు. క్లైమేట్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉంది. మొత్తం చూస్తున్నారు కదా, అదేమే ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోనకి అయితే వెళ్ళిపోతున్నాం. అమ్మవారు. సో ఆ అమ్మవారి దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చాం. ఇక్కడ అందరూ సైలెంట్గా ఉన్నారు, మాట్లాడకూడదు అనుకుంటా. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. చిన్నదనుకున్నాం కదా, ఎల్లి కొలిది టెంపుల్స్ అన్నీ కనబడుతున్నాయి లోన. ఇక్కడ పురాతనమైన విగ్రహాలు అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. లోనికి వెళ్ళి కొలిది మొత్తం విగ్రహాలన్నీ వస్తూనే ఉంటున్నాయి. ఇదంతా మొత్తం స్వరంగ మార్గం లాగైతే ఉంది. నిజంగా ఎంత పెద్ద కొండని చెప్పి అస్సలు అనుకోలేదు. ఏదో బయట నుంచి చూసాం కానీ మరీ ఇంత పెద్దగా ఇన్ని పెట్టి అలా ఉంటారని చెప్పి అస్సలు అనుకోలేదు. చాలా బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఇలా తిరిగి తిరిగి మళ్ళీ ఇదే ప్లేస్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్కి మొత్తం ఇలా సర్కిల్ లాగా అయితే ఇచ్చారు. నేను ఈ పూజారి గారిని చూసి నిజంగా మనిషి అనుకున్నాను. దూరం నుంచి చూసి బాగా క్రియేట్ చేసే మొత్తం నిజమైన మనిషిలాగా అయితే ఉన్నారు. చూసారా ఎంత పెద్ద విగ్రహం. పైకి ఎలా లేనట్టుంది, అందుకే ఇదంతా క్లోజ్ చేశారు.
ఇదిగోండి ఇందాక అక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడ ఇంకో అయితే ఉంది సొరంగ మార్గం టైపు. ఇక్కడ పెట్టి చుట్టూ చూసుకుంటా వచ్చి మళ్ళీ అదే ప్లేస్కి అయితే వస్తున్నాం. మెయిన్లో అయితే సెంటర్లో అయితే దేవుళ్ళని అయితే పెడుతున్నారు. ఇప్పుడు సైడ్ ఇంకోటి ఉంది, ఆ ప్లేస్ కూడా వెళ్దాం. ఇదిగోండి మొత్తం ఈ 3 ఉన్నాయి, మేము 2 తిరిగాం, ఇది 3వది. వీరందరూ సేమ్ కాదు, అంటే డిఫరెంట్ వాళ్ళు అయితే ఉన్నారు, కనబడుతున్నారు కదా. ఏమో అనుకున్నాను కానీ నిజంగా చాలా పెద్దదే. మీరు ఒక్కసారి కెమెరా పైకి వెళ్తున్నాను చూడండి, ఎంత పైకి ఉందో చూస్తున్నారు కదా, చాలా పెద్దగా అయితే ఉంది. డైలీ చూసేవాడిని ఇటు వెళ్ళినప్పుడల్లా ఏంటది వెళ్దాం అని, కానీ అసలు ఇప్పుడు కుదిరేది కాదు. ఈరోజు కుదిరి ఇంకా మా ఫ్రెండ్స్ వేసుకుని అయితే వచ్చి చూద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు టైము 1 అవుతుంది. దానివల్ల కొంచెం జనాలు తగ్గారేమనిపిస్తుంది నాకు. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్లో అయితే మీకు యూట్యూబ్లో అయితే పెడతాను, చెక్ చేసుకోండి కింద మ్యాప్లో. చాలా పెద్ద అసలు, అందరూ సైలెంట్గా అయితే ఉన్నారు. సో నేనేమో వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాను, అందుకే గట్టిగా మాట్లాడట్లేదు. లేదంటే మన వాయిస్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. సైలెంట్గా కూర్చోవాలి ఇక్కడ. నేనేమో స్లోగా మాట్లాడుతూ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చూసారా, మొత్తం ఇది అయితే బయట నుంచి అయితే తీస్తున్నాను. ఇంతదాకా లోన ఉన్నాం కదా, వాయిస్ సరిగ్గా మాట్లాడకూడదు, ఎందుకంటే సైలెంట్గా అయితే ఉండాలంట లోన. సో అందుకని చెప్పి నేను పెద్దగా మాట్లాడలేదు, స్లోగా మాట్లాడాను. ఇదైతే బయట వ్యూ. చూసారు జనాలు ఎంతమంది వస్తున్నారు. ఏనుగులని అయితే పెట్టారు, ఇక్కడో ఏనుగు అండ్ అక్కడో ఏనుగు అయితే పెట్టారు. మీకు పేరు చూసుకోవచ్చు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అయితే ఉంది. ఇక్కడైతే క్లోజ్ చేశారు, ఇందులో కూడా వెళ్దాం అనుకున్నాం. మొత్తం చాలా పెద్దది ఇది. ఇదైతే మనకు పెనుగొండలో అయితే ఉంది టెంపుల్. మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక కింద నేను లొకేషన్ అయితే పెడతాను, లొకేషన్ చూసి రావచ్చు. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి.
చూసారు కదా వాసవి కన్యక పరమేశ్వరి గుడి. ఈ ఆలయం మనకు పెనుగొండలో అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే కనుక లొకేషన్ పిన్ చూడండి. అండ్ గుడి మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు నుంచో వద్దనుకున్నాం కానీ ఈ రోజు అయితే కుదిరింది. సో ఈ రోజు అయితే వచ్చేసాం. ఏమనుకున్నాం కానీ నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కానీ లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.